జగన్మోహన్ రెడ్డిపై దాడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరు దీన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు అనే చర్చ మొదలైంది. అన్ఫార్చునేట్లీ ఉండకూడదు ఇది. అంటే ఇట్ ఈస్ అరౌండ్ సింపతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే జగన్పై దాడిని చంద్రబాబు నాయుడే జరిపాడు, లోకేష్ చంద్రబాబు కలిసి కుట్ర పని జరిపించాడు అని చెప్పడం ద్వారా తన ప్రత్యర్థిని దోషిగా నిలబెట్టి జగన్ పేదలకు మేలు చేస్తుంటే జగన్కు వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్షం దాడి చేసిందని చెప్తున్నారు. అంటే ఒక రకంగా సానుభూతితో పాటు ఆల్రెడీ దోషి ఎవరో కూడా నిర్ధారించి చెప్పేస్తున్నారు. అంటే ఈ దాడి నుంచి తన క్లాస్ వార్ సిద్ధాంతం, సో పేదల కోసం జగన్ పనిచేస్తున్నాడు, పెత్తందారులు జగన్ పైన అటాక్ చేస్తున్నారు అనే క్లాస్ వార్ థీరీని కూడా ఈ దాడికి జోడించి వైసీపీ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. టీడీపీ ఆటోమేటిక్గా ఇది ఎక్కడ సానుభూతి వస్తుందో జగన్కు అని కౌంటర్ ఆపరేషన్ టీడీపీ కూడా మొదలుపెట్టింది. అసలు ఇదంతా బోగసు, ఇది కోడికత్తి 2.0 అంటూ టీడీపీ మొదలుపెట్టింది. సో అందువల్ల రెండు పార్టీల వ్యవహారము చూస్తుంటే రెండు పార్టీలకు ఎక్కడో చోట సానుభూతి అనే అంశం కనబడుతోంది. దాడి వల్ల తమకు సానుభూతి వస్తుందని వైసీపీ భావిస్తోంది. దాడి వల్ల ఎక్కడ వైసీపీ సానుభూతి వస్తుందో అని టీడీపీ అనుమానపడుతోంది. కానీ నిజంగా సానుభూతి వస్తుందా? దీనికి ఆన్సర్ లేదు మనకు. ఈవెన్ నేను అనేక ఉదాహరణలు కూడా మనం చెప్పచ్చు. అలిపిరి ఘటన జరిగింది చంద్రబాబు నాయుడు పైన, చాలా దుర్మార్గమైన దాడి, అది నక్సలైట్ చేసిన దాడి. చాలా క్లియర్గా ఇది అటెంప్ట్ టు కిల్ చంద్రబాబు నాయుడు అంతం చేద్దామని క్లెమర్ మైండ్లతో జరిగిన దాడి. అదేదో మామూలుగా బెదిరిద్దామని జరిగిన దాడి కాదు. దాడి తీవ్రత అందరికీ తెలుసు. సో చంద్రబాబు నాయుడు పైన ఈ దాడి జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఖండించాడు, పరామర్శించినట్టు కూడా గుర్తు నాకు. ఎక్కడ ఈ దాడిని పొలిటిసైజ్ చేయలే. కానీ సానుభూతి వస్తుందని ఆశించి టీడీపీ ముందస్తుగా పోయింది ఎన్నికలకు. కానీ జరగలే. ముందస్తు ఎన్నికలు జరిగినా టీడీపీ ఓడిపోయింది. ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు ఈవెన్ సానుభూతి కూడా పనిచేయదు అనటానికి ఇది ఒక ఉదాహరణ. అయితే అదే సమయంలో దాడులు, మరీ ముఖ్యంగా అతి భయంకరమైన దాడులు జరిగిన సమయంలో సానుభూతి వచ్చిన సందర్భం కూడా ఉన్నాయి. కానీ ఆ సందర్భాలన్నీ కూడా వేరు. ఇప్పుడు జరిగిన దాడితో పోల్చగలిగే సందర్భం కాదు. ఇప్పుడు ఇందిరాగాంధీ హత్యానంతరము రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 400 సీట్లతో కనీవిని ఎరగని విజయాన్ని సాధించింది. అలాగే రాజీవ్ హత్యానంతరం జరిగిన ఎన్నికలు చూస్తే రాజీవ్ హత్య, అది మధ్యలో ఎన్నికల మధ్యలో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అందువల్ల రాజీవ్ గాంధీ హత్యకు ముందు జరిగిన ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగిన ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్కు మధ్య క్లియర్గా తేడా కనబడ్డది, సానుభూతి కనిపించింది కాంగ్రెస్కు. అందుకే 1991లో కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వెల్లువ క్లియర్గా కనబడ్డది. 2012 బై ఎలక్షన్స్ అందుకు ఉదాహరణ. సో ఈ 3 సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ 3 సందర్భాల్లో కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ దాడుల కోడికత్తి అని టీడీపీ చెప్తున్న దాడితో కానీ ఈ రాయి దాడితో కానీ మనం పోల్చలేము. అక్కడ ప్రాణాలే పోయాయి. అయితే ఇప్పుడు వైసీపీ తెలివిగా దీన్ని హత్యా ప్రయత్నం అని చెప్తోంది. అందువల్ల నార్మల్ దాడి అని చెప్పడం లేదు, హత్యా ప్రయత్నం అని చెప్తోంది. అందువల్ల ఆ రకమైనటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వడం ద్వారా సానుభూతి పొందాలని వైసీపీ చూస్తోంది. కానీ అది ఎంత మేరకు సానుభూతి వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. అయితే ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కత్తితో జరిగిన దాడి విశాఖ ఎయిర్పోర్ట్, ఆ సానుభూతి ఆయన గెలవటానికి ఉపయోగపడింది అనేది ఒక థీరీ. బట్ అది ఎంతవరకు నిజమో అనుమానమే. ఎందుకంటే ఆల్రెడీ ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండకపోతే వైసీపీకి 151 సీట్లు రావు. అందువల్ల ఆ చిన్న కత్తితో జరిగిన దాడి సంఘటన వల్లనే జగన్కు 151 సీట్లు వచ్చిందని నిజం కాదు. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతే డామినేట్ చేసింది.
అందువల్ల ఇప్పుడు కూడా ఎన్నికల ఫలితాన్ని ఐ డోంట్ థింక్ ఈ దాడి చుట్టూ జరుగుతున్న రాజకీయం ప్రభావం చూపుతుందని అనుకోను. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఒక రకంగా తీర్పు వస్తుంది, వ్యతిరేకత లేకపోతే ఇంకో రకంగా తీర్పు వస్తుంది. అందువల్ల ఈ దాడి కొత్తగా న్యూట్రల్ ఓటర్ను స్వింగ్ చేస్తుందని అనుకోను. టీడీపీ ఓటర్ టీడీపీకి ఉన్నాడు, వైసీపీ ఓటర్ వైసీపీకి ఉన్నాడు. చాలా తీవ్రమైన పోలరైజేషన్ ఉన్న రాజకీయాల్లో ఈ ఘటన అంత ప్రభావం చూపి పెద్ద ఎత్తున వైసీపీకి అనుకూలంగా ఓటు తెస్తుందని అయితే అనుకోను. అందువల్ల మరీ ముఖ్యంగా ఈ అంశం పొలిటికలైజ్ అయినాక ఇక సానుభూతికి స్కోప్ తగ్గిపోతుంది. సో మామూలుగా పొలిటికలైజ్ కాలేదు కదా. సో ఈ రకంగా వైసీపీ ఏమో ఇది టీడీపీ చేసిన పనే అని ఏ విచారణ లేకముందే ఆరోపిస్తుంది. ఇది కోడికత్తి 2.0 అని టీడీపీ ఆరోపిస్తుంది. రెండు పార్టీలు కూడా ఏ ప్రాతిపదిక లేకుండానే బాధ్యతారహితంగా రెస్పాండ్ అయ్యాక ప్రజలు ఓటర్లకు కూడా ఆయా పార్టీల లాయాలిటీని బట్టి రెస్పాండ్ అవుతారు తప్ప రియల్గా జెన్యూన్గా రెస్పాండ్ అయ్యే ఓటర్ ఉంటారా అనేది అనుమానాస్పదమే. అందువల్ల ఇది రాజకీయ పార్టీల అత్యాశే ఈ అంశం చుట్టూ రాజకీయం జరపడం కానీ ఎన్నికల ఫలితంపై ఈ ప్రభావం చూపుతుందని అయితే అనుకోను.